హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఇవాళైతే ఈ వీడియోలో చాలా ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన పచ్చడిని మీ ముందుకు తెచ్చేసాను. అదేంటంటే కర్పూరవల్లితో పచ్చడి. అదేంటి కొత్త పేరు, ఎక్కడా వినలేదే అనుకుంటున్నారా? మన ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో విరివిగా లభించే వాము ఆకునే కర్పూరవల్లి అని సంస్కృతంలో అంటారు. ఈ వాము ఆకును తీసుకోవటం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతం. దీనివల్ల మనకి పొట్టలో గ్యాస్ ప్రాబ్లం అనేది మెయిన్గా తగ్గుతుందండి. అరుగుదల ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మీకు ఒక విషయం తెలుసో తెలీదో, ఒక్క వాము ఆకుని రోజుకి ఒకటి చొప్పున తీసుకున్నారంటే దగ్గు, జలుబు, జ్వరం లాంటివి మన దరి చేరవు. పిల్లలకైతే రోజు ఒక్క వాము ఆకుని తినటం అలవాటు చేయండి, వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. నేను ఈ పచ్చడి తయారీకి ముందుగా ఒక బాండీని పొయ్యి మీద పెట్టేసుకొని టేబుల్ స్పూన్ నూనె వేసి అది వేడెక్కిన తర్వాత గుప్పెడు అంటే 4 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసేసి సిమ్లోనే వీటిని చక్కగా పగిలి ఎర్రగా అయ్యే వరకు వేయించుకొని వాటిని పక్కన తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 10 పచ్చిమిర్చిని నీళ్ళల్లో వేసేసి ఉప్పు వేసేసి చక్కగా ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టి కడిగి పక్కన పెట్టుకున్నా. అలాగే దీనికి ఒక 6-7 పండు టమాటాలు అంటే ఒక అర కేజీ వరకు పండు టమాటాలు సరిపోతాయి. వాటిని కూడా నీళ్ళల్లో వేసేసి ఒక పావుగంట పక్కన పెట్టేశాను. ఒక వెల్లుల్లిపాయ కంప్లీట్గా తీసేసుకొని వాటి పొట్టును తీసేసి ఆ రెమ్మల్ని విడలు తీసి పక్కన పెట్టుకున్నా. బాండీలో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసి అది వేడెక్కిన తర్వాత విరిచిపెట్టుకున్న 12 పచ్చిమిర్చి అలాగే ఒక 10 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి పచ్చిమిర్చి అనేది చక్కగా తెల్లగా అయ్యే వరకు కూడా మీడియం ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాల పాటు దీన్ని వేయించుకోండి. అలాగే టమాటాలు అర కేజీ తీసుకున్నాను కదా, వాటిని కూడా ముచ్చికలు తీసేసి సన్నగా స్లైస్ అప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చూడండి, పచ్చిమిర్చి కలర్ అనేది కొంచెం చేంజ్ అయింది కదా. టమాటాలు కూడా దీంట్లో యాడ్ చేసేసి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకోండి. ఈ పచ్చిమిర్చి చాలా కారంగా ఉండేవండి, అందుకని నేను 12 తీసుకున్నాను. కారం లేకపోతే ఇంకొన్ని పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకోండి. టమాటా అనేది మెత్తబడే వరకు కూడా మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు దాన్ని మగ్గించుకుందాం. ఈ లోపల వామాకును కూడా నీళ్ళల్లో వేసేసి శుభ్రంగా కడిగేసుకున్నాను. నేను ఈ పచ్చడి తయారీకి 2 గుప్పెళ్ళ నిండుగా వామాకును తీసుకున్నాను. టమాటా అనేది కొంచెం సాఫ్టెన్ అయ్యి కనపడుతుంది. ఒకసారి దీన్ని అంతా కూడా మిక్స్ చేసుకోండి. ఈ టమాటా అనేది ఇంకొంచెం మగ్గాలి. అప్పటి వరకు కూడా ఒక 5 నిమిషాల పాటు దీన్ని సిమ్లో మగ్గించుకుందాము. చూడండి, 5 నిమిషాల తర్వాత టమాటా, పచ్చిమిర్చి అన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు లాస్ట్గా దీంట్లో చిన్న నిమ్మకాయ అంతా చింతపండుని పచ్చడి మధ్యలో పెట్టేసుకుంటే ఆ వేడికే ఈ చింతపండు అనేది చక్కగా మగ్గిపోతుంది. పైనుంచి పచ్చిమిర్చి టమాటాని ఇలా సర్దేసుకొని సిమ్లో 2 నిమిషాలు మగ్గించుకోండి. తర్వాత దీన్ని అంతా ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోండి. ఈ లోపల అదే బాండీలో ఇంకొక టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసి అది వేడెక్కిన తర్వాత ఇందాక రెడీ చేసుకున్న వామాకుల్ని దీంట్లో వేసేసేయండి. వామాకు చెట్టు నుంచి 4 రెమ్మలు తెంపుకొని వాటి నుంచి ఈ ఆకులు కలెక్ట్ చేసుకున్నానండి. కరెక్ట్గా 30-40 వరకు ఆకులు ఉంటాయి. వామాకును కూడా మీడియం ఫ్లేమ్లో మగ్గించుకున్నారంటే ముందైతే వామాకులో వాటర్ అనేవి బయటకు వస్తాయి. ఈ వాటర్ అన్నీ కూడా తగ్గి వామాకు పూర్తిగా మగ్గే వరకు కూడా సిమ్లో ఒక 5-6 నిమిషాలు మగ్గించుకోండి. అంత వామాకేస్తే గుప్పెడంతే అయ్యింది మగ్గిన తర్వాత. ఇప్పుడు ఇలా మగ్గిన వామాకుని పూర్తిగా చల్లారి పెట్టుకుందాము. మిక్సీ జార్ని తీసుకొని ఇందాక వేపి పెట్టుకున్న పల్లీలు మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత వేపుకున్న వెల్లుల్లి రెబ్బలు, చింతపండు అలాగే దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ని వేసేసేయండి. ఇక్కడ నేను నార్మల్ సాల్ట్ వేసా, కానీ క్రిస్టల్ సాల్ట్తో అయితే పచ్చడి మరింత రుచికరంగా ఉంటుంది. దీన్నంతా కూడా ఫైన్గా మిక్సీ పట్టుకోండి. అలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందాక వేపి పెట్టుకున్న టమాటాలు, పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఈ టమాటా, పచ్చిమిర్చి నలిగినట్టు
పల్స్ మోడ్ ఇస్తూ మిక్సీ పట్టుకోవాలండి. మరి పూర్తిగా ఫైన్గా పేస్ట్ లాగా రుబ్బుకోకూడదు. చూడండి, ఇలాగ వక్కలు తొక్కలుగా ఉంటేనే ఈ పచ్చడి అనేది బాగుంటుంది. అలాగే తర్వాత మనం దీంట్లో వామాకును కూడా వేసేసి దీన్ని ఇప్పుడు ఫైన్గా మిక్సీ పట్టుకోండి. ఫస్టే మీరు ఫైన్గా మిక్సీ పట్టుకున్నారంటే అంత పేస్ట్ లాగా అయిపోతుంది. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి. దీనికి ఒక చిన్న పోపు పెట్టేసుకుందాం. గరిటెడు నూనె బాండీలో వేసి పొయ్యి మీద పెట్టేసి అది వేడెక్కిన తర్వాత అన్ని పోపు గింజలు 1/2 టేబుల్ స్పూన్ చొప్పున వేసి అవన్నీ వేగినాక 3-4 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని అన్నీ వేపుకొని ఇప్పుడు రెడీ చేసుకున్న పచ్చట్లో వేసుకోవడమే. దీంట్లో కరివేపాకు వేయరండి, కావాలంటే కొంచెం వామాకు వేసుకోవచ్చు. నేనైతే పిల్లలు తినరని చెప్పని వేయలేదు. ఇడ్లీ, దోశ, చపాతీ, పూరి, అన్నం అన్నిట్లోకి అద్దిరిపోయే రుచితో ఉండే ఈ వామాకు పచ్చడిని మీరు కూడా ప్రయత్నించి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి మంచి వంటకాల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.